నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ మీద చాలా విషయాలు వినిపిస్తున్నాయంటే 2-3 రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని తదితర విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ విషయం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రజెంట్ ఉన్నారు మాజీ మంత్రివర్యులు మైసూర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇప్పుడు మనకి కేటీఆర్ గారి అరెస్ట్ విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారని, ఫార్ములా ఈ రేస్లో ఆయనని అంటే అక్రమాల కేసులో ఈ అరెస్టు ఉంటుందని అంటున్నారు. మీరేమంటారు ఈ విషయం? ఇప్పుడు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. నిన్న బిఎల్ రెడ్డి గారిని, అరవింద్ కుమార్ గారిని విచారించారు. విచారించిన దాంట్లో పత్రికల్లో వచ్చిన సమాచారం బట్టి వారు మాకేం సంబంధం లేదు, పైన ప్రభుత్వం ఏం చెప్పినాయో అవి మేము ఆచరించాము. మేము అరవింద్ కుమార్ గారు అయితే మేము ఈ విషయాలు కొంచెం రూల్స్కు విరుద్ధమవుతాయనేది కూడా దృష్టికి తీసుకొచ్చినాము. దృష్టికి తీసుకొస్తే లేదు, నెక్స్ట్కి వచ్చేది కూడా మన ప్రభుత్వమే, మేము ఉంటాం కదా, దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినారని చెప్పి వారిని విచారించినప్పుడు విచారణలో వచ్చినాయని చెప్పి పత్రికల్లో వచ్చినాయి వార్తలు. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారము పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మేము ఫాలో అయినాము. మీరు దృష్టికి తెచ్చినారా అంటే కూడా తెచ్చినామని కూడా చెప్పినారు. మేమే ఉంటాం కదా, ఏం కాదులే అని అన్నారని. ఇప్పుడు వీళ్ళిద్దరి విచారణ అయిపోయినాక ఆయన మొన్న విచారించాలని పిలిపించినారు. పిలిపించినప్పుడు నేను అడ్వకేట్ను పిలుచుకొస్తానంటే వాళ్ళు అభ్యంతరం చెప్పారు. మా విచారణలో అడ్వకేట్ను అలౌ చేయమని. మళ్ళీ క్వాష్ పిటిషన్ వేస్తారు హైకోర్టులో. క్వాష్ పిటిషన్ వేస్తే కొట్టేసినారు. ప్రైమా ఫేసి కొంత అక్రమాలు జరిగినట్టు ఉన్నాయి కాబట్టి ఇవి దర్యాప్తు చేయడంలో తప్పేం లేదు, దర్యాప్తు కొనసాగించవచ్చును అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పిటిషన్ వేశారు, మేము అడ్వకేట్ తీసుకొని పోతాము అని చెప్పి. సరే, అడ్వకేట్ని కూడా అలో చేయండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆ గదిలో ఉండేదానికి లేదు, పక్క గదిలో పెట్టండి, ఆయన కనపడేటట్టు పెట్టండి అని. అడ్వకేట్ గారికి కేటీఆర్ గారు కనిపించేటట్లు పెట్టి విచారణ చేసుకోండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళ విచారణ అయిపోయినాక ఈయన్ని విచారించుతారు. విచారించినప్పుడు ఈయన చెప్పే విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఏమన్నారు, వారు చెప్పినట్టే మేము చేసినాము, రూల్స్ కూడా తెచ్చినాము అన్నారు. అవన్నీ రికార్డ్ చేశారు వాళ్ళు. దాన్ని బట్టి మరి మీ సెక్రటరీ గారు ఇట్లా చెప్పారు ఆయన చెప్పి అడిగినప్పుడు ఈయన జవాబులు ఉంటాయి కదా. మరి ఈయన చెప్పే సమస్యలను బట్టి, ఈయన చెప్పే విషయాలను బట్టి ఆయన ఏమంటారంటే ఏం అవినీతి ఏం జరగలేదు, మేము డబ్బు ట్రాన్స్ఫర్ చేసినాం కదా అని. అంటే ఆడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే, ఒకటి విదేశీ మారక ద్రవ్యంలో ట్రాన్స్ఫర్ చేసినారు వాళ్ళకి డబ్బు. ఆ డబ్బు విదేశీ మారకం చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా, అది తీసుకోలేదు. ఒకటి క్యాబినెట్ ఆమోద ముద్ర లేదనేది, ఆయన స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు అనేది. ఈ తర్వాత ఈ పేమెంట్లు ఎండ్ ఎక్కడికి వెళ్ళినాయి, 50 కోట్లు పంపించారు కదా, 50 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయని. తర్వాత గ్రీన్కో ఎనర్జీ వాళ్ళు ఇందులో భాగస్తులైనారని, వాళ్ళు బాండ్లు కొన్నారు. ఏది బీఆర్ఎస్ యొక్క బాండ్లు కొనడం తప్పు లేదు, బాండ్లు పెట్టుబడులు పెట్టినాక కొద్ది కాలానికి ఈ అగ్రిమెంట్ అయ్యింది అని చెప్పి. ఇవన్నీ ఈ ఏసీబీ దర్యాప్తులో బయటకు వస్తున్న విషయాలు. ఇవి ఏసీబీలో వచ్చేసి కాకుండా ఏసీబీ వాళ్ళు ఒక సైడు ఈ కేసు మీద ఇట్ట విచారణ చేస్తుంటే ఈడీ నోటీస్ ఇచ్చారు. ఎందుకు, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినారు కాబట్టి వాళ్ళ రెగ్యులేషన్స్ను వైలేట్ చేసినారని చెప్పి ఈడీ కూడా నోటీసులు ఇచ్చినారు ఎందుకు. ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చినారు, వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికర సమస్య ఇది. ఈ విచారణలో పంపించింది అయితే ఆధారపూర్వకంగా ఉంది, వైలేట్ చేసింది కూడా పూర్తిగా ఉంది కదా. క్యాబినెట్ ఆమోదం లేదు, అది ఇప్పుడు రాదు, దొరకదు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు తీసుకోలేదు, అది వైలేషన్ వస్తుంది. ఇవన్నీ కొన్ని వైలేషన్స్ బహిరంగ కనపడుతున్నాయి. సరే, ఈ బహిరంగ కనపడే వైలేషన్సే కాకుండా ఆ ఎండుకు పోయిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది అది కూడా దర్యాప్తులో భాగంగా ఉంది. ఇవన్నీ తేలినప్పుడు అరెస్ట్ తప్పదు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు ఎలాంటి అక్రమాలు చేయలేదని, అంటే కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కక్ష కట్టే ఇలా ఆయనని అరెస్ట్ చేయించాలని ఇలా చేస్తున్నారని అంటున్నారు. దానిపైన మీరేమంటారు?
ఇప్పుడు అక్కడ వయలేషన్స్ అన్నిటి కనపడుతున్నాయి కదా. ఒకటి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోలే విదేశీ మార్గదర్శకంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. తర్వాత ఒప్పందం కాకముందే 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు అయ్యా ఆధారపూరితాలుగా ఉన్నాయి. ఆ ఆధారపూరితాలుగా ఉన్నప్పుడు కేసు తప్పకుండా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా కొంచెం లింకులన్నీ ఇప్పుడు ఇద్దరిని విచారిస్తే ఇద్దరు కూడా మాకు తెలియదు, పైనుంచి చెప్తేనే మేము చేసినామన్నారు. అంటే పైనుంచి అంటే ఎవరు? కేటీఆరే కదా. ఇంకా మరి అవన్నీ లింకులు వచ్చినప్పుడు కచ్చపూరితమైన ఎట్లంటాడు? వయలేషన్ చేసింది అయితే కరెక్టే కదా, అది ఎండ్ రిజల్ట్కి ఎక్కడ పోయింది అనేది తేలితే కదా నీకు వచ్చిందా లేదా, అందులో అవినీతికి పాల్పడినారా లేదా అని. గ్రీన్కో వాళ్ళు బాండ్లు కొన్నారన్నారు. బాండ్లు ఏం ఊరికనే కొనరు కదా ఎవరు. ఏ పార్టీ బాండ్లు కొన్నా ఏదో ఒకటి ఆశించే కొంటారు కదా బాండ్లు. పెట్టుబడిదారులు ఎవరైనా కానీ బాండ్లు కొన్నారు. బాండ్లు కొనింది అయితే కనుక బయటకు వచ్చింది కదా. ఇన్ని రుజువులతో ఉన్నప్పుడు కేసు అది విచారణ జరగకుండా ఎట్టుంటుంది? కచ్చపూరితం అనే దానికి అవకాశమే లేదు. విచారణ జరుగుతుంది, విచారణలో దోషులను తేలితే తప్పకుండా అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన హామీలన్నీ అంటే ప్రజలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టు అనేది చేస్తున్నారు అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. ఏది? హామీలు నెరవేర్చకుండా హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇది చేస్తుంది. ఇది ఈ కేసు ఇదే. అవే హామీలు చెప్పింది వాస్తవము. వాళ్ళు ఎందుకు అని అంటే ఆదాయం అనేది ఉంటుంది ప్రభుత్వానికి. ఆదాయం చూసుకున్నప్పుడు వీళ్ళు 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే బడ్జెట్లో చూపించిన అప్పులు కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకునేవి కూడా అప్పులన్నీ ఉన్నాయి. వాటికి కంతులు కట్టడం అయితేనేమి, వడ్డీలు కట్టడం అయితేనేమి దాదాపు 44,000 కోట్ల రూపాయలు పోతుంది. 40 అంటే సంవత్సరంలో వచ్చే ఆదాయం 1,10,000 కోట్లే కదా. 1,10,000 కోట్లలో 44,000 కోట్లు కంతులు వడ్డీలకు పోయినప్పుడు ఇంకా మిగిలింది డబ్బులో 60% దగ్గర శాలరీసు పెన్షన్స్కి పోతాయి. ఏముంది అక్కడ డబ్బు? ఇప్పుడు హామీలు అయితే నెరవేర్చాలి. మాట ఇచ్చినాక చూసుకుని నువ్వు మాట ఇవ్వాలి కదా అనేది ఎవరమైనా అంటాంలేండి. బీఆర్ఎస్ అయినా అంటుంది, నేనైనా అడుగుతాను, ఇంకొకరైనా అడుగుతారు, ప్రజలైనా అడుగుతారు. ఇప్పుడు హామీలన్నీ ఒకటొకటే. బస్సు ప్రయాణం అయితేనేమి, పెన్షన్లు పెంచడం అయితేనేమి, వైవల్ ఆఫ్ లోన్స్ అయితేనేమి కొంత కండిషన్స్ పెట్టినారు. కొందరికి వస్తున్నాయి, కొందరికి రాలేదనేది ఉంది. అవి నెరవేరుస్తున్నారు కదా. ఇది కూడా సంక్రాంతి నుంచి ఈ అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తాము అని అంటున్నారు. అవి నెరవేర్చినప్పుడు భరోసా, రైతు భరోసా సంక్రాంతి నుంచి వేస్తామంటున్నారు. ఇవన్నీ ఒక దిక్కు చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు హామీలను నుంచి ప్రజలు మర్చిపోయేదేముంది? ఇస్తున్నారు కదా. 100కు 100% ఇస్తున్నారా అంటే అవునొచ్చు, కాకపోవచ్చు. గైడ్లైన్స్కి వచ్చేవాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి కాబట్టి అది వేరు సమస్య. వాళ్ళ హామీలు అయితే ఇస్తున్నారు కదా. ఈ హామీలు చెప్పినట్టయితే ఇస్తున్నారు. అవి 100% ఇస్తారా, 50% ఇస్తారా, 60% ఇస్తారా అనేది ప్రశ్న. దాని నుంచి డైవర్ట్ చేసేది ఏముంది? లేదు కదా. ఇక్కడైతే ఎవిడెన్స్లు అయితే కనపడుతున్నాయి కదా. ఒక ప్రభుత్వం నిర్వహించినప్పుడు బాధ్యత అనేది వస్తుంది. ఊరికి ఇష్ట ప్రకారం ఉపయోగించి ఇప్పుడు కట్టగట్టినారని అంటే అది అసందర్భంగా కనపడుతుందే కానీ వాస్తవం కాదు. విచారణలు అయితే చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తేనే మేము పే చేసామంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూడా అవుతుందేమో అని మేము దృష్టికి తెచ్చినా ఇమ్మన్నారు. మేమే అధికారంకి వస్తాం కదా అని అన్నారు. అంటే అవన్నీ పత్రికల్లో వచ్చే వార్తలు నిజమైతే జవాబుదారీ అయితే ఉంది కదా. తప్పకుండా విచారణ జరుగుతుంది. అది వేరు, ఇది వేరు. కేవలం కేసు నుంచి తప్పించుకునే దానికి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వాదనే కానీ అంతకంటే వేరే కనపడదు. కేసులో నిజం ఉంది అంటారు. ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది వయలేషనే కదా, పెరా వయలేషన్స్. తర్వాత ఒప్పందం కాకుండానే 50 కోట్లు ఇవ్వడం అనేది, అందులో గ్రీన్కో వాళ్ళు బాండ్ కొన్నారు. కొన్న తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్కు ఆమోద ముద్ర వచ్చిందనేది ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా. కొన్ని రుజువులు అయితే ఉన్నాయి కదా. పూర్తిగా లేవు, నిరాధారమైన మీద కేసు పెట్టినారని ఎవరు అనేదానికి లేదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. అయితే ప్రజలు ఎవరు సంతృప్తిగా లేరు, ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు అని అంటున్నారు. మీరేమంటారు కాంగ్రెస్ పాలనపై? అంటే అవి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ చూసుకొని హామీలు ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తుంది,
అంటే ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం రెవెన్యూ పద్దు తేలదు, బడ్జెట్ అంచనాలు మాత్రమే ఉంటాయి. అంతకుముందు సంవత్సరమే రివైజ్డ్ ఎస్టిమేట్లు అన్నీ ఉంటాయి. ఇంకా అంతకుముందు సంవత్సరమే బడ్జెట్ అంచనా అకౌంట్స్, యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఏ బడ్జెట్లో ఈ సంవత్సరం బడ్జెట్ ఇస్తే ఒక సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్లు, యాక్చువల్ అకౌంట్స్ 2 సంవత్సరాల కిందకి వస్తుంటాయి. అట్లా మరి రెవెన్యూ చూసేవాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. మా రాజకీయ నాయకుల్లో కూడా బయట సలహాలు చెప్పేవాళ్ళు కానీ రెవెన్యూ ఇది ఇంత ఖర్చు అవుతుంది, ఇంత జీతభత్యాలని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టో రాసుకుంటున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారని చూసుకుంటున్నారు. అందులో ఇప్పుడు ఎక్కువ భాగము అన్ని పార్టీలు కూడా ఏదో ఒక సంస్థను అడ్వైజర్స్గా పెట్టుకుంటున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్గా కనువల ఏదో అతన్ని పెట్టుకొని పీకే ఉండే ఇంత ముందు ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారని వాళ్ళతో సర్వే చేయిస్తారు. సర్వే చేయించినాక అవి కోడ్రీకరించుతారు. కోడ్రీకరించి ఈ హామీలు ఇస్తే బాగుంటుంది అని చెప్తారు పార్టీకి. సరే వీళ్ళు కూడా రెవెన్యూ చూసుకోకుండా, ఎందుకంటే ఆ పథకం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది బెనిఫిషరీ ఉంటారని అంచనాలు ఉండవు కదా, అవి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినాక అవన్నీ ఎంతమంది బెనిఫిషరీస్ వస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్క పథకంకి వస్తాయి, అవి నెరవేర్చాలంటే కొంత బడ్జెట్లో రెవెన్యూస్ లేవు కాబట్టి కొంచెం కండిషన్స్ పెడుతున్నారు. కండిషన్స్ పెట్టినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. దానివల్ల ఏమవుతుందంటే రానోళ్ళు రాలేదంటారు, వచ్చిన వాళ్ళు ఏమంటారు అని అంటే, ఏం మా డబ్బు మాకు ఇస్తున్నారు, ఏం వాళ్ళ ఇంట్లో తెచ్చిస్తున్నారా, రేవంత్ రెడ్డి ప్యాకెట్ నుంచి ఇస్తున్నారా అనే మాటలు కూడా వస్తాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా అదే జరిగింది. ఆయన నవరత్నాలని 9 హామీలు ఇచ్చారు. 9 హామీలు ఇచ్చి ఆయన ఏమనుకున్నారు అని అంటే, నేను మా ఈ పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాను అనే ఒక ధీమాతో ఉన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి పథకాలు ఏం చేయకుండా పోయినాయి కదా. ఎందుకు అని అంటే ఇదే కారణం. ఎందుకంటే ఈ చేత్తో ఇచ్చా ఆ చేత్తో తీసుకుంటేనే వాళ్ళు కొందరు, ఏమో ఆయన జోబీ నుంచి ఇస్తున్నారా, మన డబ్బు మనకి ఇచ్చిందే కదా అని కొందరు, ఇట్లా రకరకాలుగా టోటల్గా పరిపాలన మీద దృష్టి తీసుకొని ఓట్లు వేసినారు. ఇక్కడ కూడా అంతే. హామీలు అంటే కనుక హామీలు రెవెన్యూస్ చూసుకోకుండా చెప్తారు, ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అంటే మార్పు రావాలి, మనకి కాంగ్రెస్ కావాలని ఓటేసిన వాళ్ళంతా అసలు మాకు ఎలాంటి మార్పు లేదు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అంటున్నారు. ఈ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ వస్తుందంటారా, లేకపోతే బీఆర్ఎస్ వస్తుందంటారా? అవి ఇప్పుడు 4 సంవత్సరాలు చెప్పలేము. ఇప్పుడైతే కొంత హామీలు నెరవేర్చడంలో 100కు 100% నెరవేర్చలేదని కొంత ప్రజల్లో అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం, ఎవరు కాదంటే. కానీ దాన్ని పరిపాలించేవారు ఇప్పుడు మంత్రులంతా గ్రామాలకు వెళ్ళి మనం చేపట్టిన పథకాలన్నింటినీ వివరించమంటున్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏమో కొందరు వ్యక్తులు ఉంటారు కదా, లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు కదా, లబ్ధి పొందిన వాళ్ళు లేకుండా ఉండరు కదా. రైతు భరోసా కింద ఇచ్చిన వాళ్ళు, తర్వాత రుణమాఫీ చేసిన వాళ్ళు, పెన్షన్ పెరిగిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటంటే, మా ఆర్థిక పరిస్థితి ఉంది వీటికి ఇచ్చినామన్నప్పుడు రియలైజ్ అవుతారో రియలైజ్ కారో అది వేరు సమస్య అంట. అది 4 సంవత్సరాల తర్వాత విషయం. అంటే ఒక 6 మాసాలు సంవత్సరం ముందరైతే చెప్పగలం, కానీ ఇప్పటి నుంచే చెప్పాలంటే కష్టం. కొంతమేర అందరికీ అందలేదనే అసంతృప్తి అయితే ఉందనేది వాస్తవం. అంటే మీరేమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? నేను అనుకునేది ఏముంది, ఉన్నది ప్రజల్లో ఉన్నది చెప్పాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి.